అప్డేట్స్ చూద్దాం. తెలంగాణ అంటే ఉద్యమాలు, పోరాటాల గడ్డ. అలాంటి ఉద్యమాల గడ్డ డ్రగ్స్ కు అడ్డాగా మారితే అవమానకరమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మాదాపూర్లోని శిల్పకళా వేదికలో అవగాహన సదస్సు నిర్వహించారు. పాఠశాలల నుంచి యూనివర్సిటీ వరకు విద్యార్థులపై డ్రగ్స్ ప్రభావం పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. యువత గంజాయి, డ్రగ్స్ కు బానిసలైతే దేశం మనుగడకే ప్రమాదమని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఉద్యమ స్ఫూర్తితో ముందుకు వెళ్లాల్సిన తెలంగాణ రాష్ట్రం ఈ రోజు డ్రగ్స్ మహమ్మారికి బలి అవుతున్నది అనంటే ఇది ఎంతో బాధపడవలసిన సందర్భము. మనందరం ఆలోచన చేయాల్సిన సందర్భం. మిత్రులారా, ఒకనాడు తెలంగాణ గడ్డ ఉద్యమాలకు వేదికైతే ఈనాడు ఇదే తెలంగాణ ప్రాంతం గంజాయికో డ్రగ్స్కో వేదికగా మారితే ఇది మనకు అవమానమా, ఇది మనకు ఆత్మగౌరవమా? ఒకసారి ఆలోచన చేయండి. అందుకే డిసెంబర్ 7, 2023 నాడు తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం స్పష్టంగా చెప్పిన, తెలంగాణ గడ్డ మీద గంజాయి కాదు కదా, గడ్డి పరకైనా మాదక ద్రవ్యాల వైపు ఆలోచన చేస్తే వాళ్ళ వెన్ను విరుస్తాము అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. ఉద్యమ స్ఫూర్తితో ముందుకు వెళ్లాల్సిన తెలంగాణ రాష్ట్రం ఈ రోజు డ్రగ్స్ మహమ్మారికి బలి అవుతున్నది అనంటే ఇది ఎంతో బాధపడవలసిన సందర్భము. మనందరం ఆలోచన చేయాల్సిన సందర్భం. మిత్రులారా, ఒకనాడు తెలంగాణ గడ్డ ఉద్యమాలకు వేదికైతే ఈనాడు ఇదే తెలంగాణ ప్రాంతం గంజాయికో డ్రగ్స్కో వేదికగా మారితే ఇది మనకు అవమానమా, ఇది మనకు ఆత్మగౌరవమా? ఒకసారి ఆలోచన చేయండి. అందుకే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు నిరసన సెగ తగిలింది. తమ బిడ్డ కనిపించడం లేదంటూ పవన్ కు కనిపించేలా ఓ కుటుంబం ప్లకార్డులతో సభలో నిరసనకు దిగింది. కాకినాడ జిల్లా కరపా గ్రామంలో 18 ఏళ్ల క్రితం మార్వాడి కుటుంబం చెరువు వ్యాపారం చేసుకుంటూ స్థిరపడింది. ఈ నెల 8వ తేదీన ఆ కుటుంబానికి చెందిన 14 ఏళ్ల బాలిక కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పట్టించుకోలేదంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. ఎయిర్పోర్ట్ నుంచి బయట పవన్ కళ్యాణ్ రాక కోసం ప్లకార్డులు పట్టుకుని బాధిత కుటుంబం ఎదురు చూస్తుంది. ఎయిర్పోర్ట్ వద్ద కూడా పోలీసులు అడ్డుకున్నారంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. The story of tourism potential in our country. Dear friend, a story where culture meets commerce, heritage meets hospitality, and spirituality meets sustainability. A story, the story of India's tourism, the story of India's tourism transformation, the story of tourism potential in our country. Dear friend, అమర్నాథ్ యాత్ర ప్రారంభానికి మరో వారం రోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్లో భద్రతా బలగాలు ఉగ్రవాదులపై తమ దృష్టిని కేంద్రీకరించాయి. ఇవాళ ఉదయం ఉధంపూర్ జిల్లాలోని బసంతగఢ్ పరిధిలో ఉగ్రవాదులు భద్రతా దళాల మధ్య భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఆపరేషన్ బిహాలీ పేరుతో ఈ ఆపరేషన్ ను ఆర్మీ, పోలీసులు సంయుక్తంగా చేపట్టారు. ఖచ్చితమైన ఇంటెలిజెన్స్ ఆధారంగా తెల్లవారుజామునే ఈ చర్య మొదలైందని జమ్మూ జోన్ ఐజీపీ భీమ్సేన్ తెలిపారు. ఈ కాల్పుల్లో జైషే మహ్మద్ కు చెందిన ఓ ఉగ్రవాది హతమవగా మరో 3 ఉగ్రవాదులు పరారులో ఉన్నారని తెలిపారు. తీవ్రమైన పొగమంచు మధ్య కొనసాగుతున్న గాలింపు చర్యల్లో మిగిలిన 3 ఉగ్రవాదులు బసంతగఢ్ ప్రాంతంలోని ఎత్తైన ప్రాంతాల్లో దాక్కున్నట్లు గుర్తించామని చెప్పారు. పరారీలో ఉన్న ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు ఐజీపీ భీమ్సేన్ వెల్లడించారు. గంజాయి, డ్రగ్స్ పై యుద్ధం ప్రకటిస్తున్నా అని సీఎం చంద్రబాబు అన్నారు. ఎవరైనా అడ్డొస్తే తొక్కుకుంటూ పోతామని హెచ్చరించారు. పోలీసులపై దాడి చేసిన గంజాయి బ్యాచ్ కు సహకరిస్తే ఏమనాలి? రాజకీయ ముసుగు వేసుకుంటే వారిని వదిలిపెట్టాలా అని ప్రశ్నించారు. రాజకీయాలంటే తమాషా కాదని, గంజాయి, డ్రగ్స్ నిర్మూలన అందరి బాధ్యత అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. చాలా సమస్యలు చూశాను. ఆ రోజు మీరందరూ చూస్తే తీవ్రవాద సమస్య, దీనివల్ల ప్రజలకు సేఫ్టీ ఉండదు,
ప్రజల జీవితాలన్నీ కూడా అతలాకుతలమవుతాయనే ఉద్దేశంతో నేను ఒక పిలిపిచ్చాను, నేను పోరాడాను. ఇంకొక పక్క రాయలసీమలో ముఠా కక్షలు కుటుంబాల్ని పూర్తిగా హతమార్చే పరిస్థితి. ఆ రోజు సినిమాలు కూడా తీసేవాళ్ళు. నేను ఆ రోజు ఒకే మాట చెప్పాను, ఇక రాబోయే రోజుల్లో ముఠా కక్షలు ఉండడానికి వీలు లేదు అని చెప్పి రాయలసీమలో ముఠాలను అణిచివేసిన వ్యక్తిని, అణిచివేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. ఏంటి పిల్లలు వదిలిపెట్టమంటారని అడుగుతున్నా. రాజకీయ ముసుగేసుకుంటే అడ్డంగా రాజకీయ ముసుగు తీసి గంజాయి బ్యాచ్కి సహకరించిన వాళ్ళని ఎట్లా ట్రీట్ చేయాలనో ట్రీట్ చేసి ప్రజలకు సేఫ్టీ ఇచ్చే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. రాజకీయాలంటే తమాషా కాదు. ఈరోజు గంజాయిని నిర్మూలించడం ప్రభుత్వం ఒక్కరి బాధ్యత కాదు. ప్రతిపక్షాలు కూడా ముందుకు రండి, మీరు కూడా ప్రజా చైతన్యం తీసుకురండి, ప్రజల్ని మెప్పించండి, ఓట్లు వేయించుకోండి. కానీ ఇలాంటి తప్పుడు కార్యక్రమాలు చేసి మీరేదో రాజకీయ లబ్ధి పొందామంటే అది కుదరదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను మీ అందరి పైన గంజాయి పైన డ్రగ్ పైన యుద్ధాన్ని ప్రకటిస్తున్నా. ఎవరైనా అడ్డం వస్తే తొక్కుకుంటా పోవడం తప్ప ఎవరిని వదిలిపెట్టను. ఈ విషయంలో మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 5 ఏళ్లలో మీరు చూశారు. ఇప్పుడే ఎమ్మెల్యే గారు ఒక మాట చెప్పారు, స్థానిక శాసనసభ్యుడు. ఏ నాయకుడైనా రాజకీయాల్లో ఉండే వ్యక్తులు ఆదర్శంగా ఉండాలి. చెడుని ఎక్కడ కూడా ప్రోత్సహించకూడదు, చెడు వ్యక్తులతో కలవకూడదు. అలాంటిది ఒక గంజాయి బ్యాచ్, రౌడీ షీటర్ పోలీసుల మీద దాడి చేస్తే పోలీసులు అతన్ని ఎక్కడికక్కడ పోలీసుల డ్యూటీ కంట్రోల్ చేయాలి. మత విద్వేషాలు రెచ్చగొట్టి తద్వారా రాజకీయ మనుగడ సాధించాలని సమాజాన్ని అతలాకుతలం చేయాలనుకుంటే ఒకే మాట చెప్పాను, మత సామరస్యాన్ని కాపాడతాం. మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యక్తులకు ఇక్కడ చోటులు చెప్పడమే కాకుండా ఈరోజు రాష్ట్రంలో మత సామరస్యం ఉందంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ. ఒకప్పుడు రౌడీలు ఉండేవాళ్ళు, గల్లీకి ఒక రౌడీ ఉండేవాడు, వీధికి ఒక రౌడీ ఉండేవాడు. నేను ఒకే మాట చెప్పా, రౌడీ అనేవాడు ఈ రాష్ట్రంలో ఉండడానికి వీలు లేదు. ఆ విధంగా చాలా గట్టిగా ఉంటే రౌడీజం కూడా కంట్రోల్ చేశాం. ఎవడైనా సరే ఆడబిడ్డల జోలుకొస్తే అదే చివరి రోజు శాశ్వతంగా మత్తు దిగిపోతుంది. ఆ విషయం కూడా వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. వెన్నెముకలో వణుకు పుట్టాలి. నేను మిమ్మల్ని కూడా ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా, ప్రభుత్వం చేయాల్సిన అన్ని చేస్తాం. నేను ఒకసారి యుద్ధాన్ని ప్రకటించానంటే మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు కొంతమందిని మార్చుకోవాల్సిన కూడా అవసరం ఉంది. అందుకే మీరు ఒకసారి చూస్తే పగడ్బందీగా చర్యలు తీసుకుంటున్నాం. ఏజెన్సీ ఏరియాలో క్లియర్గా చెప్పాను, ఎక్కడా గంజాయి పెంచడానికి వీలు లేదు. 10,000 ఎకరాల్లో గంజాయి ఉంటే ప్రత్యామ్నాయ పంటలన్నీ కూడా ఇచ్చి గంజాయిని నిర్మూలించే ప్రయత్నం చేశారు. శాటిలైట్ ద్వారా సమాచారం తెప్పిస్తున్నాం, గూగుల్ ద్వారా సమాచారం తెప్పిస్తున్నాం, డ్రోన్స్ పంపిస్తున్నాం.
మీరు ఎక్కడైనా సరే గంజాయి పెంచితే మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టనని హెచ్చరిస్తున్నా. ఇంకో పక్క కొన్ని దిక్కలు నేను చూస్తున్నాను, కొంతమంది గంజాయి అమ్మే పరిస్థితి వచ్చారు. మామూలు షాపుల్లో గంజాయి అమ్మక కేంద్రాలుగా తయారైపోయినాయి. మద్యం కేసులో నిందితుడు చేవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుళ్ల కస్టడీ పిటిషన్లపై విజయవాడ ఏసీపీ కోర్టు విచారణ జరిపింది. ఇద్దరు నిందితులను 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సిట్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. ఈ నెల 30న ఉత్తర్వులు వెల్లడిస్తామని తెలిపింది. ప్రస్తుతం ఇద్దరు నిందితులు విజయవాడ జిల్లా జైల్లో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. ఈ కేసులో A34గా వెంకటేష్ నాయుడు, A38గా చేవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో భారత కమ్యూనిస్టు మావోయిస్టు పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి పేరుతో ఓ లేఖను విడుదల చేసింది. ఆ లేఖలో జీవో నెంబర్ 49 రద్దు చేయాలని మావోయిస్టులు డిమాండ్ చేశారు. 339 గ్రామాల ప్రజలను ఖాళీ చేయించాలన్న విధానాన్ని తప్పుపడుతూ ఈ నిర్ణయం మూలవాసులైన ఆదివాసుల హక్కులను ఉల్లంఘిస్తోందని పేర్కొన్నారు. షెడ్యూల్ 5, షెడ్యూల్ 6 చట్టాల్లోని ఉల్లంఘనల ప్రకారం ఆదివాసులకు అడవులు, భూములపై హక్కు ఉందని లేఖలో స్పష్టం చేశారు. అడవులు, వన్యప్రాణులు, ప్రకృతి వనరులతో జీవించుతూ వాటిని సంరక్షించుకుంటూ వస్తున్న ఆదివాసులను ఖాళీ చేయాలనే నిర్ణయం 1996లో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన పిసా చట్టం, 2006లోని FRA చట్టం, 1/70 యాక్టుకు వ్యతిరేకమని పేర్కొన్నారు. జీవో 49 కారణంగా రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 3 జిల్లాలు కనుమరుగవుతున్నాయని అన్నారు. ఆదివాసీ బిడ్డ సీతక్క ఆదివాసీల అస్తిత్వాన్ని నాశనం చేయాలన్న కుట్రలను వ్యతిరేకించకుండా మౌనంగా ఉండటాన్ని మావోయిస్టు పార్టీ తప్పుపట్టింది. ఇక ఆమె సొంత జిల్లాలోనే ఆదివాసులపై దాడులు జరుగుతున్నా స్పందించకపోవడం సిగ్గుచేటని విమర్శించింది. ఇకనైనా ఆదివాసుల హక్కుల పరిరక్షణకు మంత్రి సీతక్క బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేసింది. హైదరాబాద్ కూకట్పల్లిలో తెలంగాణ పీజీ ఈసెట్ 2025 పరీక్షా ఫలితాలను విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి విడుదల చేశారు. 19 విభాగాల్లో పీజీ కోర్సుల ప్రవేశం కొరకు 25,335 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 22,983 మంది విద్యార్థులు హాజరయ్యారు. 19 విభాగాల్లో 21,290 మంది విద్యార్థులు అర్హత పొందారు. టీజీఈఏపీ సెట్ 2025 కౌన్సిలింగ్ షెడ్యూల్ రేపు మధ్యాహ్నం 4 గంటలకు విడుదల చేయనున్నట్లు తెలిపారు. University, particularly vice chancellor, coordinators and other team, rector, registrar for conducting one more test. Already you all know that engineering test successfully conducted, record break time. We gave a results also within 1 week. That is a record time. So similar thing with the PG programs also. That's why I again congratulate and also thank you because everything went on well so far. I think almost we have done all the tests, okay, except one. So thank you sir for again accepting our thing and successfully conducting. Credit goes to entire team, especially again I had to mention Vijay Kumar Reddy sir and his team. Last 4 months, 5 months, because I was part of here as a in charge vice chancellor, I saw
the kind of commitment he has, the kind of hard work he put. So everybody, but team led by all. So conveners and Vijay Kumar sir, sir, everybody. Thank you, sir, for helping the TGCHE for smooth conducting and giving results of both engineering undergraduate and postgraduate. Thank you. The ANTU. కడప జిల్లా బద్వేలు మున్సిపాలిటీలోని అంబేద్కర్ భవనం పక్కన నిర్మించిన అక్రమ కట్టడాలపై రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టారు. కమలమ్మ కాలనీ సమీపంలోని గోడౌన్కు వెళ్లే ప్రధాన రహదారిపై అనధికారికంగా నిర్మాణాలు అధికారులు గుర్తించారు. స్థానికుల ఫిర్యాదుతో స్పందించిన తహసీల్దార్ ఉదయ భాస్కర్ రాజు నేతృత్వంలో రెవెన్యూ సిబ్బంది ఆక్రమణల తొలగింపు చర్యలు ప్రారంభించారు. అక్రమంగా నిర్మించిన గదులను కూల్చివేసి స్థలాన్ని స్వేచ్ఛగా వదిలించారు. ప్రభుత్వ స్థలాన్ని ఎవరు ఆక్రమించినా కఠిన చర్యలు తీసుకుంటామని ఉదయ భాస్కర్ అన్నారు. ఎవరూ కూడా నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టవద్దని హెచ్చరించారు. నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతోంది. జూరాల ప్రాజెక్టు నుండి 1,02,051 క్యూసెక్ల నీరు ప్రాజెక్టులోకి వచ్చిపోతున్నట్లుగా అధికారులు తెలిపారు. అయితే ప్రస్తుతం జలాశయం గేట్లు మూసి ఉంచిన కారణంగా అవుట్ ఫ్లో ఈ నీళ్లుగా ఉందన్నారు. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం ఇది 861.70 అడుగుల వద్ద ఉంది. ఇక పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 215.8 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం అందులో 111.4 టీఎంసీల నీరు నిల్వ ఉందని అధికారులు వెల్లడించారు. వరద మట్టాలు మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో సంబంధిత శాఖలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. జలాశయ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆదిలాబాద్ జిల్లా జైనద్లో బుధవారం రాత్రి నుంచి కురుస్తున్న ఏకధాటి వర్షంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డు విస్తరణ పనులలో భాగంగా ఎత్తు పెంచడంతో వర్షపు నీరు ఇళ్లలోకి ప్రవేశించింది. దీంతో అనేక ఇళ్లు ముంపునకు గురవగా గురువారం ఉదయం బాధితులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. వర్షపు నీరు ఇళ్లలోకి రావడం వంటి సమస్యలు పునరావృతం కాకుండా తక్షణమే పరిష్కార చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అధికారులు వెంటనే స్పందించి అవసరమైన చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. స్థానికంగా లోకల్ ఎంఆర్ఓ గారు ఉండాలా, స్థానికంగా సెక్రటరీ గారు ఉండాలా, స్థానికంగా ఎక్కడున్నారు ఎక్కడ సార్ లోకల్ ఉంటారా? రాత్రి అంతా వరదలు వచ్చి మొత్తం ఇల్లు కూడా ఎవరు ఫోన్ చెప్తలేదు. ఎట్లా సంస్కారం ఇబ్బంది అవుతుంది. బాగా కడుపుకి వచ్చినా మేము కావాలని ఏదో కాదు, మా కడుపు కాబట్టి రోడ్డు మీద వచ్చినాం. అధికారులు అంటే అధికారులు ఎవరు స్పందించారా? బస్సులు నానిపోతున్నాయి. ఇది బారల నేషనల్ హైవేకి ఇక్కడనే రైట్ సైడ్ లో ఉంటుంది మొత్తం సార్. ఒకటి వాటర్ పోకుండా వాటర్ మొత్తం జామ్ అయింది. వాటర్ పోకుండా పైపు మొత్తం జామ్ అయింది. ఇక్కడ బాగా డౌన్ సైడ్ మొత్తం మోరం పోసి మొత్తం వాటర్ పోకుండా ఏం చేసిండ్రు. మేము పొద్దున 6:30 నుంచి సెక్రటరీకి ఫోన్ చేస్తున్నాం, రండి స్పందించండి. ఇగస్తుంది ఇప్పటివరకు రాలేదు. ఎంఆర్ఓ గారికి చెప్పినాము. ఈ సమస్య ఇప్పుడు కాదు, గత 10 సంవత్సరాల నుంచి ఉన్నది. ఇప్పుడు రోడ్డు హైట్ అయింది. మరి దీనికి శాశ్వత పరిష్కారం చూపించేంత వరకు గ్రామస్తులు అందరూ వచ్చి ఇక్కడ సమస్య పరిస్థితి సార్. ఇప్పుడు ప్రమాదం జరిగిన తర్వాత మనం స్పందిద్దామా, ప్రమాదం జరగక ముందు స్పందిద్దామా సార్? ఇక్కడ జేసీబీ వచ్చింది సార్. రోడ్ కాంట్రాక్టర్ జేసీబీ తెచ్చి పెట్టిండు. మీరు ఏదైనా చేయాలంటే ఇక్కడ కొందరు స్థానికులు దాన్ని అడ్డుకుంటున్నారు. అది ఏం చేయాలా? లోకల్లో ఉన్న అధికారులు, ఎంఆర్ఓ గారు, సెక్రటరీ గారు వచ్చి వాళ్ళకి చెప్పి గ్రామ పంచాయతీ మ్యాప్ తీసుకొచ్చి ఎక్కడి నుంచి వాటర్ ఫ్లో చెప్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది.
మా వల్ల కాదు సార్, నేను ఒక్కోని కాదు సార్. ఇక మీరు ఒకసారి చూడండి, 100 సామాజిక ఇబ్బంది పెట్టాల సమస్య కాదు. 108 ఇచ్చేసినాము. సమస్య ఉన్నది కాబట్టి వచ్చినాము. ఇప్పుడు రాత్రి అంతా ఏమైనా రాత్రి జరిగిన తర్వాత రెస్పాన్స్ ఏమవుతారు సార్? ఆగుతాయి సార్, మరి ఆగుతాయి. లోపల స్థాయి దగ్గర లీడర్ అధికారులు లేనప్పుడు ఏం చేస్తాం? అధికారులు లేని స్పందించాలి కదా. ఏ సార్, మేము ఇటుకే జరిగిన తర్వాత సమస్య క్లియర్ కదా.